చూడండి, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం చదువుదాం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చును, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిస్ము నొందెదరనెను. చాలు, ఆ వాక్యమే చేపెట్టుకొని ప్రార్థన చేద్దామా? అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యాలి. నాతో మాట్లాడు ప్రభువా అని అడగాలి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడ ఈ రాత్రి నాయన నాతో మాతో ఏం మాట్లాడబోతున్నారో నా సిద్ధపాటు కాదు నాయన. ఈ బిడ్డలందరూ నీవారు, ఏం మాట్లాడబోతున్నావో నాతో మాతో ఏం చెప్పబోతున్నావో, ఏం మాట్లాడబోతున్నావో, ఏ రీతిగా మమ్మల్ని బలపరిచి పంపించబోతున్నావో నీవే మాట్లాడి నీ నామానికి మహిమను తెచ్చుకోండి తండ్రి. నాయనా స్తోత్రాలు. కొన్ని కోట్ల రీతిలో కొన్ని కోట్ల మర్మాలు విడుదల చేయగలిగిన గొప్ప దేవుడు నీవే. ఆయా చదవబడిన వాక్యంలో ఎన్ని మర్మాలైతే ఉన్నాయి మీరే మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరిచి పంపించమని వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఇక్కడికి వచ్చేటోడికి ఏమంటున్నాడు? కనిపెట్టి యెరూషలేముని, ఉదయకాల సమయంలో చెప్పాం కదా, యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళక ఏం చేయమంటున్నాడంటే ప్రార్థన చేయండి. తర్వాత రెండోది, ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలట? కనిపెట్టండి. ప్రార్థన చేసి మీరు కనిపెట్టండి. ఎప్పుడైతే ప్రార్థన చేసి కనిపెడతారో, మీరు కనిపెడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, యోహాను గారు నీళ్లలోనే బాప్తిస్మం ఇచ్చారు. అంటే అప్పుడు దాకా వాళ్ళు ఏ బాప్తిస్మం పొందుకున్నారు? యోహాను గారు ఇప్పుడు దాకా మీకు నీళ్ల బాప్తిస్మం ఇచ్చారు. ఎప్పుడైతే మీరు మేడ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనలో కనిపెడితే, ఈ లోక ఆశీర్వాదాల తర్వాత, భూ సంబంధమైన ఆశీర్వాదాల తర్వాత, మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నప్పుడు యెరూషలేములోనే ఉండి, పారిపోదామన్న యెరూషలేములో నుండి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసి కనిపెడుతూ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఇచ్చే మొట్టమొదటి బహుమతి ఏంటి అని అంటే, యోహాను గారు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందబోతున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్దామా? పరిశుద్ధాత్మలో ఏం పొందబోతున్నారు? మీరు కనిపెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందబోతున్నారు. మీరు అనొచ్చు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితే మాకు లాభం ఏంటి, పరిశుద్ధాత్మతో నింపబడితే మాకు లాభం ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో మనం ఒప్పుకోలేం. ఏదన్నా పాపను మనం ఒప్పుకోలేం. పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, పాపమును గురించి నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనలో అప్పటికి వచ్చినప్పుడట, ఉదయకాల సమయంలో ఎందుకు కన్నీరు కార్చాం? ఊరికే రాదు ఏడుపు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినాడు, మొట్టమొదటిగా పాపమును గురించి నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతాం, మనకు ధన్యులుగా మనం మార్చబడతాం. తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, ఎందుకు పనికిరాని వారిని ప్రయోజకులుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అప్పుడు దాకా పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, వీళ్ళందరూ ఏదో కొంచెం అభిషేకం పొందుండొచ్చు, కానీ ఎప్పుడైతే మేడ గదిలోకి వెళ్ళారో, ఎప్పుడైతే 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు చూడండి, ఎప్పుడైతే వాళ్ళు సిద్ధపడుతున్నారో అప్పుడే వాళ్ళ చరిత్ర మారిపోయింది. ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మొదటిది ఏంటంటే, మనలోకి పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు మనం ఒప్పుకోలేనివన్నీ పరిశుద్ధాత్మదేవుడు మన లోపల నుంచి ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. ఒకసారి చూడండి, పరిశుద్ధాత్మ మన పైకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం, ఏ పొరపాటు చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఒప్పుకోవడం ప్రారంభిస్తాం. కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడం ప్రారంభిస్తాం. ఒకవేళ పరిశుద్ధాత్మ సరైన ఆత్మచేతను నింపబడిపోతే కఠినరాలుగా ఉంటాం. మెత్తన హృదయం నీకు ఉండదు. వారిని వీరిని బాధ పెట్టే మనసు నీకు ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మచేత నింపబడతాం, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా మనసులో వెంటనే ఒక బాధ వచ్చేస్తాయి. అయ్యో, పలానా వ్యక్తిని నేను బాధ పెట్టానా, పలానా వ్యక్తితో నేను మూర్ఖంగా ప్రవర్తించానా, ఇలా ఇది పరిశుద్ధాత్మ లక్షణాలు. జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడి చిత్తమైతే, దేవుడు రాకడ ఆలస్యమైతే ఖచ్చితంగా గతంలో 10 రోజులు పరిశుద్ధాత్మ కూటాలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఇలాంటివన్నీ చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కూటాలు పూర్తయ్యే లోపే పరిశుద్ధాత్మ లేనివారు పరిశుద్ధాత్మతో నింపబడేవారు. మెత్తని హృదయం వచ్చేస్తుందండి పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత.
ఒప్పుకోలేని అప్పుడు దాకా నేనేం పొరపాటు చేస్తే నేనెందుకు ఒప్పుకోవాలి అనుకున్నవన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు మన లోపలికి వస్తే పాపం గురించి ఏం పాపం చేస్తున్నావు మన లోపల నుంచే మన నోటినే ఉపయోగించుకొని మన నోటి నుంచే ఒప్పింప చేస్తాడు. మన లోపడున్న ప్రతి పాపాన్ని మన నోటి నుంచి ఒప్పింప చేసి బయటికి తీసేస్తాడు. తర్వాత నీతిని గురించి ఒప్పింప చేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధులుగా దేవుడు మారుస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా మనల్ని మారుస్తాడు. నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజకులుగా మారుస్తాడు. ఎన్ని అందుకున్నారంటే పాదాల కొలత. చూడండి, పరిశుద్ధాత్మ ఎన్ని రకాలుగా ఉంటుంది చెప్పండి. 1 పాదాల లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 నడుము లోతు, 4 అది. ఈ ములిగి తేలితేనే మన చరిత్ర అంతా మారిపోద్ది, మన బ్రతుకులన్నీ మారిపోతాయి, మన భావోద్రేకాలు మారిపోతాయి, మన వస్త్రధారలు మారిపోతాయి, మన మాట తీరు మారిపోద్ది, మన ప్రవక్తను మారిపోద్ది. ఇది మార్చేది ఏదంటే ఈ తల ములిగి తేలాలంట. ఆ అభిషేకంలో వస్తే టోటల్గా నీ జీవితమే మారిపోద్ది. ఎప్పుడైతే టోటల్గా ఈ శిరస్సు ములిగే అభిషేకాన్ని మనం పొందుకుంటామో నేను చూసిన వారు ఆశ్చర్యపోయి ఒక మంచి సాక్షిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే ఈ అభిషేకాన్ని పొందుకుంటాం, ఇతరులకు సువార్త చెప్పకుండా, మన సాక్ష్యాన్ని పంచుకోకుండా, ఇతరులు ప్రభు దగ్గరికి నడిపించకుండా, ఇతరులకు దేవుడి కోసం చెప్పకుండా, ఒకవేళ ఎవరైనా మన మీద నేరారోపణ చేసినా తిరుగుబాటు చేసే స్వభావం లేకుండా, ఒకవేళ ఇన్కేజ్ ఏదైనా అలా జరిగిన వెంటనే మెత్తన హృదయం వచ్చి పశ్చాత్తాపడయ్యో వాళ్ళతో సమాధాన పడిపోవాలి అనేటట్టుగా చేసేది. ఇవన్నీ కూడా కొరత లేని పరిశుద్ధాత్మ లక్షణాలు. హల్లెలూయా. టోటల్గా మనల్ని పూర్తిగా మార్చేసేది పరిశుద్ధాత్మ. కానీ ఈరోజు చాలామంది పొందుకుంటున్నారు పాదాల్లోతే, చాలామంది పొందుకుంటున్నారు మోకాళ్ళలోతే. ఇక దానికి 3వ స్టెప్ కూడా వెళ్ళట్లేదు చాలామంది. కాబట్టి 4 రావాలి. ఆ రోజు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నిండుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆగిపోయిన కార్యాలన్నీ కూడా దేవాతి దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది అంటారు నేను పరిశుద్ధాత్మని పొందుకున్నాను. ఏం పొందుకున్నావు? పరిశుద్ధాత్మ పొందుకుంటే ప్రార్థన లేకుండా ఎలా ఉండగలుగుతున్నావు? పరిశుద్ధాత్మ పొందుకుంటే వాక్యం చదవకుండా ఎలా ఉండగలుగుతున్నావు? పరిశుద్ధాత్మ పొందుకుంటే గంటలు గంటలు వాళ్ళతో వీళ్ళతో నేరారోపణ చేసే మాటలు, మంచి మాటలు కూడా కాదు అవి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఇంక ఈ మాట్లాడుకుంటున్నావు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఒక మాట నేను మీకు చూపిస్తాను. చూడండి, యోహాను పత్రిక. పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు అనడానికి మరొక గుర్తు నేను మీకు చూపిస్తాను. యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. యోహాను పత్రిక తీసారమ్మా? యోహాను పత్రిక 223వ పేజీ. యేసే క్రీస్తై ఉన్నాడు. అందరూ తీయాలి. 223వ పేజీ 5వ అధ్యాయము 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి అది నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా చెప్పాలి. అందరూ నమ్ము ప్రతివాడును ఎవరి మూలంగా పుట్టారు? దేవుని మూలం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చదువుదాం. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే అర్థం ఏంటి? బాప్తిసం పొందుకున్న తర్వాత నేను చెప్పాను కదా, కొంచెం అభిషేకం పనిచేస్తుంది. అభిషేకం లేకపోతే నువ్వు బాప్తిసానికి రావు, అభిషేకం లేకపోతే సంఘానికి రావు. కానీ పరిపూర్ణమైన అభిషేకంలోకి వెళ్ళాలి. ఇక్కడ రాయబడి ఉందండి, ప్రేమ కోసం చెప్తూ అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడని నమ్ము ప్రతివాడు ఆయన ద్వారా పుట్టినట్టట. ఆయన ద్వారా పుట్టినట్టు. అలాగే ఎంతమంది యేసుక్రీస్తు దేవుడని నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడుతున్నారు? వారందరూ ఎవరి ద్వారా పుట్టినట్టు? ఆయన ద్వారా పుట్టినట్టు. దేవుని నమ్మి ప్రేమించిన ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా పుట్టిన తోటి సహోదరులందరినీ కూడా ఏం చేస్తామంటే మనం ప్రేమిస్తాం. ఇది కూడా ఒక అభిషేకం. ఇది కూడా ఏం చెప్పండి? పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకం ఇది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత ఆరాధన చేసిన, పాట పాడిన, ప్రార్థన చేసిన, ఏం చేసినా మన బంధకాలన్నీ ఏమైపోతాయి చెప్పండి? చెప్పాలి, ఏమైపోతాయి? బంధకాలన్నీ తెగిపోతాయి. ఏ కష్టమైన ఏ శ్రమైన బంధకాలన్నీ తెగిపోతాయి. ఎక్కడైతే అవమానం పొందామో అక్కడే ఘనత దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన చుట్టుపక్కల వారు అందరూ కూడా మార్పు చెందుతారు. మన ద్వారా అనేకులు మార్పు చెందుతారు. మన ద్వారా అనేకులు ప్రయోజకులు అవుతారు. మన ద్వారా అనేకులకు మేలు జరుగుతుంది. ఇదే పరిశుద్ధాత్మ అనుభవం. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. మీరు 10 రోజులు కనిపెట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఇందాక మీరు చదివారు కదా, వీళ్ళందరూ దేవుడి మాటకి విధేయత చూపించి ఏం చేస్తున్నారంటే వెంటనే అందరూ కలిసి ఇక యెరూషలేమును విడిచిపెట్టొద్దు అన్నాడు కదా దేవుడు. యెరూషలేమును విడిచిపెట్టకుండా వీళ్ళందరూ కలిసి ఒక చోటకు వెళ్ళిపోయారంట. ఆ మాట చదువుతాం. 15వ వచనం.
1:15. అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. దేవుడు ఒక్క మాట మాట్లాడగానే ఇక రేపు చూద్దాం ఎల్లుడు చూద్దాం లేదని వెంటనే కోటాలు స్టార్ట్ చేస్తారు. ఎన్ని రోజులు? 10 రోజులు. కనిపెట్టి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో నేను మిమ్మల్ని నింపబోతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన నా ద్వారా తండ్రి ద్వారా మీరు విన్న వాగ్దానాలన్నీ కూడా ఇక నెరవేర్పులోకి వచ్చేస్తున్నాను. ఇక నీకు ఆలస్యం చేయలేదు, లేట్ చేయలేదు. వెంటనే 10 రోజులు పరిశుద్ధాత్మ కోటాలు పెట్టేసుకున్నారు. 10 రోజులు పరిశుద్ధాత్మ పొందే కోటాలు పెట్టేసుకున్నారు, కనిపెట్టే కోటాలు పెట్టుకున్నారు, ప్రార్థన చేసే కోటాలు పెట్టుకున్నారు. ఒక్కొక్కరా కాదు, సంఘం అంతా ఏకీవించేశారట. హల్లెలూయా. అందరూ ఇంచుమించుగా 150 మంది ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఎక్కడ పెడితే అక్కడికి కాదు. ఏ మేడగదిలో అయితే ప్రభువారు బస చేశారో అదే మేడగదికి అందరూ ఎక్కిపోయారు. వారితో పాటు స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎలా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడో ఒక మాట చదువుదాం చూడండి. ఆయన సహోదరుని ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. ఏ మనసు? ఏక మనసు ఉండాలి. మనం అందరం కూడి ఉన్నప్పుడు అందరికీ ఏ మనసు ఉండాలంటే ఒకే మనసు, ఇంకో మనసు ఉండకూడదు. ఏక మనస్సుతో ఎడతెగక, ఇక ఎంత మాత్రం ఆపలేదంట. 10 రోజులు ఆపటింగ్ లేదు, మధ్య మధ్యలో టీలు బ్రేక్లు లేవు, ఏమీ లేవు. ఆగకుండా ఎడతెక్క ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి అందరూ కలిసి గట్టిగా ప్రార్థన చేస్తూ 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 ఉన్నప్పుడు 2వ వచనానికి వచ్చేటోడికి పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆల్రెడీ పండగకు ముందు మోకరించారు. కరెక్ట్గా పండగ రోజు వచ్చింది. వాళ్ళు అనుకుంటున్నారు మొదటి రోజు నింపబడతామేమో లేదు, 2వ రోజు నింపబడతామేమో లేదు, 3వ రోజు 5వ రోజు నింపబడతామేం లేదు, 7వ రోజు 8వ రోజు లేదు, 9వ రోజు లేదు. దేవుడికి ఒక రోజు ఉందండి. ఏ రోజు? ఏదో ఒక రోజు నింపేస్తే కాదు, ఒక రోజు ఉంది. పండగ వచ్చేంత వరకు కూడా, అంటే ఆ పండగ దినం వచ్చేంత వరకు కూడా వాళ్ళు కనిపెడుతున్నారు. కరెక్ట్గా పండగ దినం వచ్చింది. ఎందుకు ఆ పండగ దినం వచ్చిందంటే, నేను ఉదయకాల సమయంలో చెప్పాను కదా, ఆ ప్రదేశాల్లో ఉన్నవారు అందరూ కూడా యెరూషలేముకి వచ్చారంట. ఏ పండుగను ఆచరించడానికి? పెంతుకోస్తు పండుగ ఆచరించడానికి వచ్చారు. వీళ్ళందరూ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. 10వ రోజు వచ్చేటప్పటికి ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, పురుషులందరూ యెరూషలేము దేవాలయానికి వెళుతున్నారు. ఆ మేడగది దాటుకొని వెళ్ళాలట. ఆ మేడగది దాటుకొని ఆ సైడ్గా అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ వెళుతున్నవాడికి కేకలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి, ఏదో తెలియని భాషలు వినబడుతున్నాయి, వారి భాషలు వినబడుతున్నాయి. ఎంతమంది ఉన్నారంటే చాలామంది. గ్రీకు భాష మాట్లాడేవారు, అనేక విధాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేము దేవాలయానికి ఆరాధించుకోవడానికి పెంతుకోస్తు దినాన్ని వెళుతున్నారు. ఆ వెళుతున్నప్పుడు పెంతుకోస్తు దినము కరెక్ట్గా ఆ ప్రజలందరూ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళపైకి ఏం స్టార్ట్ అయింది? అభిషేకం స్టార్ట్ అయ్యి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో వారు నిండుకున్నారో వారికి తెలియని భాషలు మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా. వారికి తెలియని భాషలు, దేవదూతల భాషలు మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇంకా అనేక విధాలైన భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ మార్గాలకు వెళ్ళిపోయిన వారందరూ ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని వీరి భాషలతో ప్రార్థన చేస్తే ఆ మార్గానికి వెళ్ళిన వారందరికీ ఒక కదిలింపు వచ్చింది. ఏంటి, నిన్న మొన్నటిదాకా మనం పండగ చేయడానికి వచ్చినప్పుడు ఏమీ లేదే, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇలా ఏమీ లేదు, ఏదో తిరిగి ఆనందం ఇక్కడికి రాగానే కలుగుతుంది, ఏదో సంతోషం కలుగుతుంది, మన భాషతో వాళ్ళు మన కోసం ప్రవచిస్తున్నారు. ఏంటి ఆ మేడగదిలో అసలు ఏం జరుగుతుందని లక్షలాది వేలాది మంది ప్రజలు ఎక్కడికి వచ్చారంటే అలాగే వెళుతున్నవారు ఎక్కడికి వచ్చారంట? ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నిండుకున్న ఆ స్థలానికి అలా తిరిగి వచ్చారట. ఆ కారిపైన కూడా కొరత లేని ఆత్మచేత నింపబడిపోయారు. అంత మాత్రమే కాదు, 3,000 మంది అక్కడికక్కడే బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడిపోయారు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అంటే పేతురు గారు 10 రోజులు కనిపెట్టి ప్రార్థన చేయగానే ఇంకా అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్మ దిగి రాగానే గొప్ప ప్రసంగికుడుగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని కట్టేవాడిగా మారిపోయాడు, ఆత్మలు రక్షించేవాడిగా మారిపోయాడు. 10 రోజులు పెంతుకోస్తు తర్వాత 3,000 మంది, చెప్పండి, 3,000 మంది సంఘంగా కట్టబడ్డారు. అక్కడ పరిశుద్ధాత్మలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, ఇంకా ఎన్నో దేవుళ్ళు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏం జరుగుతుంది? రెండోది, మూడోది, చెప్పండి, మూడోది జ్ఞానవంతులుగా చేస్తుంది, నాలుగోది నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ పొందుకుంటే బంధకాలన్నీ, అది రోగమన్నీ ఏదైనా అదంతా తొలగిపోద్ది. పరిశుద్ధాత్మతో పొందుకుంటే మన ద్వారా మన పొరుగు వారందరూ కూడా రక్షణలోకి
వస్తారు. పరిశుద్ధాత్మ నింపబడితే చెప్పండి, అనేకులకు ఘనతగా దేవుడు నిలబెడతాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్పులోకి వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. అందరూ